హాయ్ ఫ్రెండ్స్. మరి ధనుర్మాసం అయితే వచ్చేసింది కదా. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టకరమైనటువంటి మాసంలో ధనుర్మాసాన్ని చెప్తారు. డిసెంబర్ 15 నుంచి మనందరం కూడా ధనుర్మాసంలోకి అయితే వచ్చేసాం. మొన్నటిదాకా కార్తీక మాసం ఎంతో అద్భుతంగా చేసుకున్నటువంటి మనకి ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకి ఎంతో అద్భుతంగా చేస్తారనేసి అయితే చెప్తూ ఉన్నారు. అసలు ఈ ధనుర్మాసంలో విశిష్టత ఏంటంటే తెలుసా, స్వామివారికి తిరుమలలో ప్రతిరోజు కూడా సుప్రభాత సేవ చేస్తారు కదా. సుప్రభాతం ఉంటేనే కానీ స్వామివారు నిద్రలేవరు. మరి అటువంటి స్వామివారికి నిద్రలేచేటువంటి సుప్రభాతాన్ని ఈ ధనుర్మాసంలో అయితే సుప్రభాత సేవ చేయరు. సుప్రభాత సేవ చేయకుండా మరి తిరుప్పావైతో స్వామివారిని మేలుకొలుపుతారు. అలాగే ఈ మాసంలో ధనుర్మాసంలో స్వామివారికి మరి పరమేశ్వరికి ఎంతో ఇష్టమైనటువంటి త్రిదళాలు ఉంటాయి కదా, వాటితోటి అంటే బిల్వదళాలతోటి శ్రీ మహావిష్ణువుని అర్చిస్తారు. అలాగే తులసి మాలతోటి శ్రీ మహావిష్ణువుని అయితే అర్చిస్తూ ఉంటారు. అసలు వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క రహస్యాలని ఈరోజు మన వీడియోలో తెలిసేసుకుందాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నారా అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. చాలామంది తెలుగు నెలల్లో విశిష్టమైనటువంటి అద్భుతమైనటువంటి నెలలు ఏంటంటే ఏం చెప్తారంటే ఇంకేముంది, కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం. ఎందుకంటే ఈ మాసంలో కార్తీక మాసంలో శివుని పూజిస్తారు, మాఘమాసంలో మరి సూర్యనారాయణమూర్తిని పూజిస్తారు. అలాగే శ్రావణ మాసంలో మరి వరలక్ష్మి వ్రతం అది చేసుకుంటూ ఉంటారు కదా లేడీస్. కాబట్టి ఈ 3 నెలలు విశిష్టమైనవని చెప్పుకుంటూ ఉంటారు. కానీ అత్యంత అద్భుతమైనటువంటి నెల, ఈ 3 నెలలకు ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాధాన్యత కలిగినటువంటి నెల ఈ యొక్క ధనుర్మాసం అన్నమాట. మరి ఈ నెలలకు కంటే ఎక్కువ ప్రాధాన్యత ఈ ధనుర్మాసానికి ఉంది. ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనాలు కలిగినటువంటి నెలగా చెప్తూ ఉంటారు. అసలు ధనుర్మాసం అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టం. ధనుర్మాసం అంతా కూడా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసుకుని దీపారాధన చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయని పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ధనుర్మాసం 4 రోజులు సుప్రభాతాన్ని ఆపివేసి సుప్రభాత సేవని రద్దు చేసి తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయంలో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని చిన్నపిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అని అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. ఈ మకర కర్కాటక సంక్రాంతుల్లో స్నానం, దానం, హోమం, వ్రతం, పూజలు ఇవన్నీ చేయాలంటే చాలా మంచి నెల ధనుర్మాసం. అసలు ఆ ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత? ధనుర్మాసం వచ్చిందంటే చాలు విష్ణు ఆలయాల్లో జనాలు భక్తులు పోటెత్తుతూ ఉంటారు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల మరి వాళ్ళకి మంచి జరుగుతుందని, ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైందని చెప్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క ధనుర్మాసంలోనే శ్రీ వైకుంఠవాసుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి వైకుంఠ ద్వార దర్శనాలు కూడా చేస్తూ ఉంటారు. మరి గోదాదేవి ధనుర్మాసం అంతా విష్ణువ్రతం చేపట్టి గోదా కళ్యాణాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం కదా. ఈ యొక్క ధనుర్మాసంలో గోదాదేవి ధనుర్మాసం అంతా విష్ణువ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది. సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం వల్ల కూడా చాలా మంచిదని చెప్తూ ఉన్నారు. ధనుర్మాసం అంటే అర్థం ఏంటంటే దివ్య ప్రార్థనకు అనువైనటువంటి మాసం అని అర్థం. ధనుర్మాసాన్ని తెలుగులో సంస్కృతిలో ఒక భాగం అని చెప్తూ ఉంటారు. దేవాలయాల్లో ఆండాలమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం ఇలాంటివన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన ఎంతో ప్రాముఖ్యతనైతే చెప్పుకుందనమాట. అలాగే ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దరిద్ర బాధలు కూడా పోతాయి. మరి సాక్షాత్తు భూదేవి అవతారం అనేటువంటి ఆండాలదేవి రచించినటువంటి దివ్య ప్రబంధమే ఈ తిరుప్పావై. ద్రవిడ భాషల్లో తిరు అనగానే పవిత్రం, పావై అనగానే వ్రతం. అంటే వేదాలు ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని హిందూ పురాణాల ప్రకారం చెప్తూ ఉన్నారు. ధనుర్మాసంలో విష్ణువుడు మధుసూదనుడు అనేటువంటి పేరుతో పూజించి మొదట 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత 15 రోజులు దద్దోజనం అర్పించాలి. పెళ్లి కాని అమ్మాయిలు కనుక ఈ యొక్క ధనుర్మాసంలో ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెలతో పూజలు చేయడం వల్ల తాము కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని, మంచి భర్త వస్తాడని అయితే చెప్తూ ఉన్నారు. అలాగే పసుపు కుంకుమ పూలతో అలంకరించినటువంటి పూజ కూడా లక్ష్మీదేవికి చేస్తే మరి ఆ యొక్క లక్ష్మీదేవి రూపంలో గొబ్బెమ్మలను కనుక పూజించడం వల్ల మంచి జరుగుతుందని చెప్తూ ఉన్నారు.
నిత్యము ముగ్గులు వేయడం వల్ల స్త్రీలకు వ్యాయామం కూడా అవుతుంది. గోదాదేవి మార్గళ వ్రతం పేరుతో విష్ణువుని ధనుర్మాసం అంతా పూజించినట్టు కూడా అవుతుంది. అలాగే శ్రీకృష్ణుడిని ధనుర్మాసం 4 రోజులు తులసి మాల సమర్పించే యువతులకు నచ్చిన వరుణతో వివాహం జరుగుతుందని చెప్తూ ఉంటారు. ధనుర్మాస వ్రతం అనేది దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం కూడా ఉంది. ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ ఆదిత్య పురాణాలు, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తూ ఉంటాయి. ఈ వ్రతం ఆచరించాలనుకునే వాళ్ళు తమ స్తోమతను బట్టి విష్ణువును ప్రతి రోజు కూడా ప్రతిమని చేసి పూజించాలి. విష్ణు యొక్క ప్రతిమని పూజించడం ఉండాలి. ప్రతిరోజు సూర్యోదయానికంటే ముందే స్నానాలు పూర్తి చేయాలి. పంచామృతాలతో శ్రీ మహావిష్ణువును అభిషేకించి, తర్వాత తులసి దళాలతో అర్చించి, తర్వాత అష్టోత్తర శతనామావళితో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. ఇలా 4 రోజులు చేయలేని వాళ్ళు 15 రోజులైనా చేయొచ్చు, కనీసం 8 రోజులైనా చేయొచ్చు, లేకపోతే కనీసం 1 రోజైనా శ్రీ మహావిష్ణువుని ఈ యొక్క ధనుర్మాసంలో ఈ విధంగా పూజించాలి. ధనుర్మాసానికి ప్రత్యేకమైనటువంటి ఒక వ్రతం ఉందండోయ్, దాన్నే ధనుర్మాస వ్రతం అంటారు. ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి కూడా భారతీయులందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇప్పుడు గోదాదేవి కళ్యాణం గురించిన ఒక చిన్న కథని ఇప్పుడు మనం తెలిసేసుకుందాం. నిజానికి ఆండాళ్ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయం అని పెద్దలు తెలియజేశారు. ధనుర్మాస కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారని చెప్పుకున్నాం కదా. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు. విష్ణు చిత్తుడు కుమార్తె అయినటువంటి గోదాదేవి మానవ మాతృలాలని కాక శ్రీరంగనాథుడినే వివాహం చేసుకుంటారని దీక్ష పూనింది. ఆ విధంగా మరి విష్ణు చిత్తుల వారి కుమార్తె గోదాదేవి సాక్షాతం శ్రీ మహావిష్ణువైనటువంటి శ్రీ రంగనాథుల స్వామివారినే పెళ్లి చేసుకుంటానని ఆమె దీక్ష పూనబెట్టిందనమాట. ఆ దీక్ష చేసినటువంటి ఆ నెలనే ధనుర్మాసంగా చెప్తారు. ధనుర్మాసంలో ఆమె పొద్దున్నే వేకువనే నిద్రలేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని, భావాలని ఒక పద్యం అనగా పాశురంలో రచించేది. అలా 30 పాశురాలు ఆ మాసంలో రచించి వాటిని శ్రీ మహావిష్ణువు అయినటువంటి శ్రీ రంగనాథ స్వామి వారికి అంకితం చేసింది. ఆమె భక్తికి మెచ్చినటువంటి విష్ణువు ఆమె ప్రత్యక్షమే ఆమెను శ్రీరంగం రమ్మని అంటారు. ఆమె విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకుని శ్రీరంగం చేరుకుంటారు. రంగనాథ స్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామివారిలో ఐక్యమైపోతుంది. ఈ విధంగా గోదాదేవి యొక్క భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు ఆమెనైతే వరించడం జరిగింది. అది కూడా సాక్షాత్తం శ్రీరంగంలో. అందుకే శ్రీరంగానికి అంత గొప్ప పేరు, అంత గోదా కళ్యాణాలు కూడా ఎంతో గొప్పగా శ్రీ మహావిష్ణువుకి అయితే చేస్తూ ఉంటారు. ధనుర్మాసంలో వివాహాలు అయితే జరిపించడం జరగదు. ఎందుకంటే రవి ధనుస్సు రాశి నుంచి ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయం ధనుర్మాసం కాబట్టి ధనుస్సు మీనంలో రవి ఉన్నప్పుడు, సూర్యుని రాసినట్లు బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదని చెప్పేసి శాస్త్రాలు అయితే చెప్తూ ఉన్నాయి. కేవలం పండగ వాతావరణంతో అంత సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కానీ ఈ మాసంలో ఎటువంటి మరి శుభకార్యాలు కానీ అలాగే పెళ్ళిళ్ళు కానీ జరగవు. అలాగే ఈ మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు. ఇంకా విష్ణుమూర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు. ఇలా చేయడం అనేది శుభప్రదం అనేది చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ధనుర్మాసంలో మనకి గోదా కళ్యాణం జరుగుతుంది. అలాగే స్వామివారిని ఎంతో అద్భుతంగా, అమ్మవారిని స్వామివారిని ఎంతో అద్భుతంగా పూజిస్తూ ఉంటారన్నమాట. మరి ఈ విధంగా తిరుప్పావై రచించినటువంటి గోదాదేవి సాక్షాత్తం గోదాదేవి మహాలక్ష్మి అవతారమైనటువంటి గోదాదేవి అమ్మవారు తిరుప్పావై రచించడంతో స్వామివారికి ఎంతో ఇష్టమైన తిరుప్పావైని ధనుర్మాసంలో సుప్రభాతం బదులైతే చదువుతూ ఉంటారనమాట.